హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం నాటు శనగలు కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చేలాగా బాయిల్ చేసుకున్నాను. ఇలా అయితే మ్యాష్ అవుతుంది కదా, చూడండి సరిపోతుంది. ఇప్పుడు మనం సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు, అలాగే కరివేపాకు, మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. కొంచెం ఫ్రై అవ్వాలి. మనం ఇప్పుడు శనగల్లో కొన్ని శనగలు తీసుకొని మెత్త పేస్ట్లా చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసుకుందాం. ఈ టమాటాను బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. టమాటా పేస్ట్ మొత్తం ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. స్పైసెస్ అన్నీ కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నేను ఆల్రెడీ శనగలను పేస్ట్ చేసుకున్నాను అని చెప్పాను కదా, 1 కప్పు. ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే మనం బాయిల్ చేసి పెట్టుకున్న శనగలుగా వాటర్తోనే యాడ్ చేసుకోండి. నేను ఇందులో ఉప్పు, పసుపు వేసి ఉడికించుకున్నాను. చూసుకొని యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా మీరు. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. చాలా బాగుంటుంది. మార్నింగ్ కూడా తినొచ్చు, కానీ మార్నింగ్ మనం పెట్టే ఫుడ్ అంటే బ్రేక్ఫాస్ట్ అవి సరిపోతాయి. ఈవినింగ్ వచ్చిన వెంటనే, స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలా బాయిల్ చేసి పల్లీలు ఇవి మొత్తం అన్నీ మిక్స్ చేసి పెట్టినా బాగుంటుంది. చూసారు కదా, మన గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, మన శనగలు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై. పైన కొంచెం కొత్తిమీర, అల్లం తురుము యాడ్ చేసుకోండి. మనం తినేటప్పుడు రోటీస్ కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది. అలాగే లెమన్ కూడా చేసుకోవచ్చు. అదే లెమన్ కూడా పిండండి కొంచెం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.